హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సన్సిరీ ప్రాజెక్ట్స్. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ వచ్చి పామార్ అండి. పామార్లో మేము 18 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇస్తున్నాము. ఇది మనకి ఓల్డ్ బైపాస్కి ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఇది ఎందుకంటే మన వెంచర్ మెయిన్ రోడ్లో నుంచి ఇంక మన వెంచర్లోకి అండి దారి చూడండి. ఎకర్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇందులో మనకి ఇది రీసెంట్గానే లాంచ్ చేసాము. ఇందులో మనకి ప్లాట్స్ అనేది 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి అంటే 165 గజాల నుంచి ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ అంటే ఇది మనకి పామార్ సిటీలో ఉందండి, సిటీలో ఉంది. అండ్ మనకి హౌసెస్కి ఆనుకున్న ప్రాజెక్ట్ అండి ఇది. ఈ వెంచర్లో డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనకి మెయిన్ ఎంట్రన్స్ వచ్చి 40 feet రోడ్ అండి. ఇంటర్నల్గా 40 feet రోడ్స్ ఉన్నాయి అండ్ 33 feet రోడ్స్ కూడా ఉన్నాయి. మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఈ లొకేషన్ హైలైట్స్ చూస్తే చాలా సూపర్ ఉన్నాయండి. మనకి ప్రాజెక్ట్కి మన విజయవాడ మచిలీపట్నం హైవే ఏదైతే ఉందో అది కూడా చాలా దగ్గరగా అండి, మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండడం జరిగింది ఆ హైవే కూడా. ఇది మనకు వచ్చేసి ఓల్డ్ బైపాస్ అండి. ఇది మనకి ఏదైతే ఓల్డ్ బైపాస్ ఉందో ఇది ఓల్డ్ బైపాస్. మనకి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్లో ఉన్నామండి. ఇది టోటల్గా చూస్తే 17.5 acres గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఇది. ఇందులో మనకి చూస్తే ఇటు లెఫ్ట్ సైడ్ వస్తుందండి అండ్ ఇటు రైట్ సైడ్ కూడా ప్లాట్స్ అనేవి వస్తున్నాయి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. ఇది మెయిన్ రోడ్ ఏదైతే ఉంది ఇది 40 feet బ్లాక్ టాప్ రోడ్ వస్తుందండి. ఇంటర్నల్గా 33 feet రోడ్ కొన్ని రోడ్లు వస్తున్నాయి, 40 feet కొన్ని రోడ్లు వస్తున్నాయి. ఇందులో మెయిన్ డెవలప్మెంట్స్ చూస్తే కనుక మనకి కిడ్స్ ప్లే ఏరియా అండ్ మనకి పార్క్ ఒకటి వస్తుందండి, వాటర్ ట్యాంక్, ప్రతి ప్లాట్కి వాటర్ ట్యాప్ కనెక్షన్ అండ్ ఎలక్ట్రిసిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రైస్ కూడా చాలా తక్కువగా పెట్టామండి. ఇందులో ఈ బందర్ రోడ్లో ఏదైతే ఉందో మనకి ఏ వెంచర్లో ఇంత తక్కువ ప్రైస్లో అనేది ఎక్కడ లేదండి. ఎందుకంటే మేము ఇచ్చే డెవలప్మెంట్స్ కూడా మీకు ఆల్రెడీ నేను లాస్ట్లో ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. మా డెవలప్మెంట్స్కి సంబంధించిన ఎలా డెవలప్మెంట్ చేసాము ఏంటనేది ఆ వీడియో నేను లాస్ట్లో పెట్టడం జరుగుతుంది. తప్పకుండా చూడండి, దాన్ని చూస్తే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది మా డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఇదే బందర్ రోడ్లో మేము చాలా ప్రాజెక్ట్స్ ఇచ్చామండి. మా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మా ఇంకా 3 ఉన్నాయి ఇక్కడ. గంగూరు కానీ మనకి పెనంలూరు కానీ ఇప్పుడు వచ్చి మనకి పామార్లో కుర్మద్దలిలో ఉన్నాయి. ఇవన్నీ రన్నింగ్ ప్రాజెక్ట్స్ అండి. ఇవన్నీ పామార్ ఆల్మోస్ట్ మేము 50% సోల్డ్ అవుట్ అయిపోయినాయండి. ఇందులో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇది మనకి మచిలీపట్నానికి విజయవాడకి చాలా దగ్గరగా ఉంటుందండి. ఎందుకంటే మనకి రేపు మచిలీపట్నం పోర్ట్ వర్క్స్ ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి. సో ఏంటంటే ఈ చుట్టుపక్కల ల్యాండ్ అంతా చాలా బాగా డెవలప్ అవుతుందండి. వేర్ హౌసెస్ కానీ కమర్షియల్గా ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 1-2 yearsలోనే మంచి అప్రిసియేషన్ వాల్యూ వచ్చే ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే మనకి మెయిన్ రోడ్కి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. మెయిన్ రోడ్కి దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కడ ఇచ్చినా కూడా మా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాం అండ్ అప్రిసియేషన్ వాల్యూ కూడా అలాగే వస్తుందండి. ఎందుకంటే మేము నెప్పల్లో మెయిన్ రోడ్కి 300 meters ప్రాజెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ప్రాజెక్ట్ మంచి అప్రిసియేషన్ వాల్యూ వచ్చిందండి. ఆ వీడియో నేను లాస్ట్లో పెట్టాను. మా కంపెనీ ఇందులో ఇండివిజువల్గా హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. టోటల్ మనం 18 houses ఈ వెంచర్లో మేము డెవలప్ చేస్తున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే మనం వెంచర్లో హౌసెస్ అనేవి ఇస్తామో వెంచర్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి. ఆ ప్రాజెక్ట్కి ఎప్పుడైతే జనాలు అవి తిరుగుతూ ఉంటారో ప్రాజెక్ట్ మొత్తం చాలా నీట్గా ఉంటుంది. సో ఏంటంటే ఇందులో 18 houses మేము కడుతున్నాము అండ్ హౌసెస్ కూడా 165 square yards అండ్ 189 square yardsలో మేము హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నామండి. ఇందులో మేము అన్ని సింప్లెక్స్ హౌసెస్ కడుతున్నామండి. అండ్ ఇందులో కూడా ఇది కంప్లీట్గా కొన్ని రోజుల్లో హౌసింగ్ ప్రాజెక్ట్ అవ్వబోతుందండి. ఎందుకంటే తీసుకున్న కస్టమర్స్ కూడా ఇందులో హౌసెస్ కట్టుకోవడానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తే కనుక చుట్టుపక్కల అన్ని హౌసెస్ ఉన్నాయండి. చూడండి, చుట్టుపక్కల మీకు కనిపించే అన్ని హౌసెసే ఉన్నాయి. సో ఏంటంటే ఎప్పుడైతే మనకు హౌసెస్ పక్కన వెంచర్ అనేది ఉండడం జరుగుతుందో ప్రాజెక్ట్ అనేది మంచి అప్రిసియేషన్ వాళ్ళని త్వరగా ఫాస్ట్గా వస్తుందండి. ఎందుకంటే ఆల్రెడీ తీసుకున్న కస్టమర్స్ ఇందులో ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు కనుక మనం ప్లాట్ బుక్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఇంకా లాంచింగ్ ప్రైస్లోనే నడుస్తుందండి. అండ్ ఈ మంత్ 30th నుంచి మనకి ప్రైజెస్ అనేవి పెంచడం జరుగుతుంది. సో ఎర్లీగా మనం కనుక బుక్ చేసుకుంటే మనకి మంచి ప్రైస్లో అండ్ ఎప్రిసియేషన్ కూడా మనకి రేపు జనవరి నుంచి బందర్ రోడ్ 6 lane వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయండి. ఎప్పుడైతే 6 lane వర్క్స్ స్టార్ట్ అవుతున్నాయో మనకి ఆటోమేటిక్గా రేట్స్ అనేవి చాలా ప్రతి ఒక్క వెంచర్లో రేట్స్ అనేవి పెరగడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నా పేరు జగన్, నా మొబైల్ నెంబర్ వచ్చి 9660859666. ఈ ప్రాజెక్ట్ చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఏంటనేది చూపించడం జరుగుతుంది. ఇది మేము 2 years బ్యాక్ అనేది ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది.
ఇందులో మనకు ఆల్ ఎమ్యూనిటీస్ ఏమైతే ఇచ్చామో అవన్నీ కంప్లీట్ చేసామండి. ప్లాంటేషన్ కానీ, రోడ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్నీ చూడండి సార్. ఇందులో మనకు కనిపిస్తే వాటర్ ట్యాంక్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. వాటర్ ట్యాంక్ అండ్ ఎలక్ట్రిసిటీ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇందులో కూడా చాలా ఫాస్ట్గా మనకి ఎప్రిసియేషన్ అనేది వచ్చిందండి. ఎందుకంటే కస్టమర్స్కి ఇందులో మేము స్టార్టింగ్ 12,000 నుంచి ఇచ్చామండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఇందులో రీసేల్ 20,000 నడుస్తుందండి. అండ్ ప్లాట్స్ కూడా రీసేల్ కస్టమర్స్ ఎవరు అమ్మట్లేదు. ఎందుకంటే ఇది మనకి ఓఆర్ఆర్ బేస్ చేసిన ప్రాజెక్ట్ అండి. ఇది మనకి ప్రాజెక్ట్కి చాలా దగ్గరగా మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో ఏంటంటే ఇప్పుడు మంచి ఎప్రిసియేషన్ వాల్యూ ఉన్న వెంచర్ అండి ఇది. మేము ఎప్పుడు ఇచ్చినా హైవేకి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్సే ఇస్తున్నామండి. సో ఏంటంటే తీసుకున్న కస్టమర్స్ కూడా మంచి ఎప్రిసియేషన్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వెంచర్ కూడా చూస్తే చాలా రోడ్డుకి మనకి చాలా దగ్గర అండి. అరౌండ్ మన 300 మీటర్స్లోనే మనకి ఈ వెంచర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎందుకంటే ఎప్పుడైతే మన హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేస్తామో మనకి ఎప్రిసియేషన్ కూడా అంత ఫాస్ట్గా వస్తుందండి.